శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అసలు శ్రీచక్రమే ఒక ఆలయం కింద మన ఎదురుగుండా వచ్చింది అనుకోండి. ఒక 50-60 అడుగులు ఎత్తు ఆలయం కింద ఒక శ్రీచక్రం మన ఎదురుగుండా వచ్చి చక్కగా పరివార దేవతలందరినీ మనం చూడొచ్చు అనుకోండి. అది ఎంత మహాద్భుతం. అలాంటి మహాద్భుతం ఒకటి విశాఖపట్నం పక్కనే ఉంది. ఆ ఊరిని దేవీపురం అంటారు. అంటే మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం అంతే. అద్భుతమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో ఒక 50 అడుగులు ఎత్తు శ్రీచక్ర ఆలయం ఉందన్నమాట. ఆ ఆలయంలో మొత్తం భూపురాలు, పరివార దేవతలు, ఆ దళాల్లో ఒక్కొక్క దళంలో ఉండే దేవత ఎవరు వాళ్ళందరూ ఉంటారు చివరికి బిందువు వరకు. మనం నడుచుకుంటూ వెళ్ళి ఆ ఒక్కొక్క దేవతా స్వరూపానికి నమస్కారం చేసుకుంటూ మొత్తం శ్రీచక్రాన్ని అనుభూతి చెందొచ్చు. మామూలుగా చిన్న మేరు పెట్టుకు చూడటం కదా దేవతా శక్తులందరినీ. నిజంగా అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే కనుక పరివార దేవతలందరినీ మనం భావించవచ్చు, అనుభూతి చెందొచ్చు. అంత అద్భుతమైన ఆలయం అది. ఇంతకీ ఆలయం ఎలా వచ్చిందండి అంటే చెప్తాం మీకు. సామాన్యంగా మనం ఈ శ్రీచక్రోపాసనలు, లలితా సహస్రనామాలు ఇవన్నీ ఏదో మామూలుగా పూజలు చేసుకునే వాళ్ళకండి, సైన్స్ చదువుకున్న వాళ్ళకి కాదు అనుకుంటాం కదా. ఒక మహనీయుడు ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ ప్రహ్లాద శాస్త్రి అని. ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆ డెప్త్స్ చూసేసిన మహనీయుడు. ఆయన బాంబేలోను అలాగే వేరే వేరే దేశాల్లో కూడా ఆయన ఎంతో పరిశోధనలు చేశారు న్యూక్లియర్ ఫిజిక్స్లో. ఎన్నో దేశాల్లో అద్భుతమైన సెమినార్లు ఇచ్చి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఉంది కదా, అక్కడ ఎన్నో సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తే ఆ తర్వాత జాంబియాలో లుసాకా యూనివర్సిటీ అనో ఏదో ఒక యూనివర్సిటీ ఉంది. వాళ్ళు ఆయన మేధస్ చూసి మీరు ఇక్కడికి వచ్చి మాకు ప్రొఫెసర్ కింద ఉండండి అని చెప్పి ఆయన అక్కడికి తీసుకువెళ్ళిపోయారు. ఆయన అక్కడ అలా ప్రొఫెసర్ కింద చాలా కాలం పనిచేశారు. రోజు ఆయన ధ్యానం చేసేవారు. చూడండి, మనం ఏం చదువుకున్నా సరే ఆ చదువు మనలో అహంకారాన్ని తీసుకురాకూడదు. చివరికి మనని తీసుకువెళ్ళి బ్రహ్మానికి కనెక్ట్ చేయగలగాలి. అందుకే అక్షరాభ్యాసం అప్పుడు ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు కదా. ఎందుకు అంటే నువ్వు బాటనీ చదువుకో, జువాలజీ చదువుకో, కంప్యూటర్ సైన్స్ చదువుకో, ఏదైనా చివరికి నిన్ను పరమేశ్వరుడి వైపుకి నడిపించగలగాలి. అది అక్షరాభ్యాసానికి వెనకాలన్న పరమార్థం. అది ఇలాంటి మహనీయుల చరిత్రలో నిజమైంది. ఆయన చివరికి అక్కడ శ్రీ విద్యోపాసన చేస్తూ ఉంటే ఆయనకి బాలా త్రిపుర సుందరి కనిపించి అమ్మవారు ఒక ఆలయాన్ని చూపించి ఇలాంటి ఆలయాన్ని నువ్వు నిర్మించు శ్రీచక్రం ఆకారంలోని ఆయనకి అనుజ్ఞ ఇచ్చారు. ఇస్తే ఆయన మళ్ళీ విశాఖపట్నం వచ్చారు. కానీ ఆలయం నిర్మించడం అంటే మాటలా ఎలాగొస్తాయి ఫండ్స్, స్థలాలు అవన్నీను. దాంతో ఈ నేను చెప్పిన స్థలం అనకాపల్లి దగ్గర ఒక చోట కొండ మీద కూర్చుని ఆయన కొన్నాళ్ళు తపస్సు చేశారు. తపస్సు చేసేసరికి ఆయనకి అక్కడ ఒక స్వయంభూ యోనిపీఠం కనిపించింది. యోనిపీఠం అంటే కామాక్షలో మనకి అమ్మవారి యోనిపీఠం ఉంది కదా. మీరు కామాక్షకి వెళ్తే ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు, యోని ఆకారంలో ఉంటుంది. అంటే సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్వరూపాన్ని కూడా అమ్మవారిని ఆరాధించటమే ఆ ఆరాధన అన్నమాట. ఆ యోనిపీఠం అక్కడ వెలసి కనిపించింది. ఆయన చూసి అమ్మో అమ్మవారి నిర్ణయం ఇదని చెప్పి అప్పుడు అక్కడ కూర్చుని ఆయన 16 రోజుల పాటు హోమం అవన్నీ చేస్తే అక్కడ భూగర్భంలో ఆయనకు శ్రీచక్రం దొరికింది. అలాగనే కొంతమంది ముందుకు వచ్చి మేము ఇక్కడ స్థలం ఇస్తాం, ఇక్కడ ఆలయం కట్టండి అని వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. అప్పుడు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపజేశారు అక్కడ. అదే దేవీపురం శ్రీచక్రాలయం అన్నమాట. ఆ తర్వాత ఆయన దీక్ష తీసుకుని అమృతానందనాథ సరస్వతి అని ఒక మహనీయుడి కింద ఉంటూ శ్రీచక్రాన్ని, శ్రీ విద్యోపాసనని, సైన్స్ని చాలా దగ్గరగా తీసుకొచ్చి ఎంతో మంది విదేశీయులకు కూడా నేర్పించారు. అలాగనే అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. ప్రతిరోజు నవావరణ పూజ చేస్తూ ఉంటారు. పూజ చాలా బాగుంది. కాళ్ళకు పసుపు రాశారు, పారాన్ని పెట్టారు. మాకు ఇక్కడ చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. ఓం ఓం గం గం గణపతయే గణపతయే నమః నమః.
అందరూ దండం పెడుతున్నారు ఏంటా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు నేను వెళ్ళి పూజ చేసేదాన్నే కానీ నాకొకరు పూజ చేసి నా కాళ్ళకి దండం పెడుతుంటే చాలా బాగా అనిపించింది. ఈ పూజ ద్వారా నాకేమర్థమైందంటే ప్రతి స్త్రీ శక్తితో సమానమని తెలుసుకున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళి మేము చేయడం కానీ మాకు చేయడం నేను ఎక్కడా చూడలేదు. అమ్మ నాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేమే దేవతలుగా పూజిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. జనరల్గా మనిషి అనేవాడు భగవంతుడికి పూజ చేస్తాడు, కానీ ఇక్కడ భగవత్ స్థానంలో మనం కూర్చొని పూజలు అందుకోవడం అనేది ప్రప్రదం. ఈ అనుభూతి నేను మాటల్లో చెప్పలేను. దంపతులు పూజ ఇలా చేయడం నేను ఎప్పుడు చూడలేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వివిధ దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉంటాము, కానీ మొదటిసారి పూజ స్వీకరించినందుకు ఎంత ఆనందంగా ఉంది. అలాగనే వాళ్ళు ఎంత సోషల్ సర్వీస్ చేస్తున్నారంటే మురికివాడల్లో పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ కట్టి వాళ్ళకి అక్కడ అద్భుతమైన విద్య అందిస్తున్నారు. ఉచితమైన విద్య, ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోరు. Thank you.